ముగ్గురు అభ్యర్థులు. ఒక ఆయననేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన నరేంద్ర మోడీ అభ్యర్థి. ఇంకొక ఆయనేమో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ అభ్యర్థి. ఇంకోలికేమో ఏ హామీ ఇవ్వకుండా 200 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించిన తీన్మార్ మల్లన్న. ఇట్లా మీరు ఇంకో 20 పాయింట్లు వేసుకున్నా కూడా 0 మార్కులే వస్తాయి వాళ్ళకి. ఎన్నడన్నా చూసిరా అభ్యర్థులను? ఎప్పుడన్నా ఎన్నడనో కష్టంలోనో సుఖంలోనో కనీసం వినతి పత్రం కానన్నా కనబడరా వాళ్ళు? వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీలా మొన్నటిదాకా ఆఖరి టైం దాకా అభ్యర్థి నువ్వు చేయమంటే నువ్వు చేయి, నేను చేయాలని కలిపి వచ్చింది. ఎవరు చేయకపోతే ఆఖరికి అమెరికాకి పిల్లగాని పట్టుకొచ్చిరట. డ్యూయల్ సిమ్, అది ఒకటే ఫోన్లు ఉంటుంది వాళ్ళది. సోదరులారా, పట్టభద్రుల ఉప ఎన్నికంటే వాళ్ళకు తమాషా, కానీ మనకు బాధ్యత. ఇలా ఈ ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది సార్? మంత్రి తుమ్మల గారు ఆదేశిస్తూ వచ్చిందా? నా తోటి కాదు, మా పార్టీకి చేత కాదని పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేసి వచ్చిందా? పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా వల్ల కాదని రాజీనామా చేసిపోతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. మీతో కాదని వెళ్ళిపోయినోలే కదా, మళ్ళా ప్రశ్నించే గొంతు మాది, మాకేయాలి, మాకు కత్తి పొడుగుందని మళ్ళీ ఉనికి రావట్లేదు. ఏమన్నా అర్హత ఉందా వీళ్ళకు ఓటు అడగడానికి? ఎందుకోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోటేయాలి? వాస్తవానికి కూడా నేను కూడా అనుకున్నా సార్, యుద్ధం గట్టిగా ఉండదేమో అనుకున్నా. ఆయన ఎవరు తెలియదా, ఈయన ఎవరు తెలియదా, మనమే పరిచయం చేయాలి. మళ్ళా వాళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు సార్ అని. ఏదేమైనప్పటికీ సోదరులారా, తీన్మార్ మల్లన్న ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. ఈ 10 ఏళ్ల కాలంలో ఎవడికి తల వంచకుండా నిటారుగా నిలబడి ఒక్కడినై కొట్లాట ప్రారంభించిన ఆ రోజు మీ అందరికీ తెలుసు సోదరులారా.